నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వేల్పూర్ మండల కేంద్రంలో బీసీ కాలనీ ప్రైమరీ స్కూల్లో ప్రశాంత్ అన్న యువసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్ల పంపిణీ చేయడం జరిగింది. గౌరవ మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన వద్దకు వచ్చే కుల సంఘాల పెద్ద మనుషులను, ప్రజాప్రతినిధులను పూల బొకేలు తీసుకురావడానికి బదులు నోట్బుక్ పెన్నులు తీసుకురావాలని సూచించారు. అలా వచ్చిన నోట్బుక్స్ పెన్నులు నిరుపేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈరోజు వేల్పూర్ బీసీ కాలనీ ప్రైమరీ స్కూల్ 29 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ప్రశాంత్ అన్న యువసేన ఆధ్వర్యంలో వేల్పూర్లోని బీసీ కాలనీ స్కూల్ నందు ప్రైమరీ స్కూల్ నందు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారికి తన మంత్రిగా ఉన్నప్పుడు వివిధ గ్రామాల నుంచి బ్రిటిష్ సభ్యులు కావచ్చు, కుల సంఘాల సభ్యులు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీసీలు కావచ్చు, పూలదండలు, భోగేలు, చొరవలు తీసుకుని వచ్చి సన్మానం చేయడానికి వస్తే వాటిని తిరస్కరించి అన్నగారు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు ఏదైనా సాయం చేయాలని ఉద్దేశంతో వీరు పూలు, బోకెలు, శాలువాకు బదులుగా నోట్బుక్స్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే వారికి ఇచ్చినటువంటి బుక్స్ అన్ని కూడా వేల్పూర్లో సొంత గ్రామం అనేటువంటి ఎస్సీ కాలనీ స్వర్గీయ వేముల సురేంద్రరెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి కాలనీ ఇది. ఈ కాలనీలో ప్రశాంత్ అన్న యువసేన ఆధ్వర్యంలో వారు ఆదేశాల మేరకు ఈరోజు దాదాపు 29 మందికి పేద విద్యార్థులకు నోట్స్ బుక్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే తీసుకున్న నిర్ణయం ఎంతో మంచి నిర్ణయం. ఇట్లాంటి కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం మన పడగల ఒంటరి కాలనీలో, మొన్న 3 రోజుల నాడు అమలాపూర్లో, ఈరోజు వేల్పూర్లో బీసీ కాలనీలో నోట్ బుక్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రశాంత్ అన్న యువసేన తరఫున ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం.